పంపిణీ పథకం కుంభకోణం కేసులో ఏసీబీ విచారణ వేగవంతమైంది. 3 రోజుల పాటు నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు ఏసీబీ అధికారులు. 4 ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేసిన ఏసీబీ వారిని కస్టడీకి కోరగా నాంపల్లి ఏసీబీ కోర్టు కస్టడీకి అనుమతిచ్చింది. 2 అసిస్టెంట్ డైరెక్టర్లు, 1 డిప్యూటీ డైరెక్టర్, 1 డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్లు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ఇప్పటికే రికార్డులు పరిశీలించడంతో పాటు బాధితుల నుంచి వివరాలు సేకరించారు ఏసీబీ అధికారులు. బినామీల పేర్లతో నిధులను దారి మళ్లించారనే ఆధారాలను సేకరించారు. రైతుల ఖాతాల్లో పడాల్సిన నిధులను నిందితులు దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. గొర్రెల పంపిణీ పథకంలో కుంభకోణంతో పాటు ఆవుల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారు నిందితులు. ప్రైవేటు వ్యక్తులతో కలిసి బినామీ ఖాతాలు తెరిచారు. ఈ 2 వ్యవహారాల్లో పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్ల పాత్రపైన ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి గొర్రెల స్కీమ్ పథకంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయంటూ ఇప్పటికే పలు ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదులన్నీ కూడా ఏసీబీ అధికారులు టేకప్ చేసి ప్రస్తుతం అయితే విచారణ కొనసాగిస్తుంది. ఇందులో పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్నటువంటి 4 అధికారులని ఇప్పటికే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. వారందరినీ కూడా వారం రోజుల పాటు కస్టడీ కోరుతూ ఏసీబీ అధికారులు నాంపల్లి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే 3 రోజుల పాటు కస్టడీకి ఏసీబీ అధికారుల కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు కొద్దిసేపటి క్రితమే చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి పశుసంవర్ధక శాఖలో పనిచేసి అరెస్ట్ అయినటువంటి 4 నిందితులు కూడా ఏసీబీ అధికారులు కస్టడీలో తీసుకున్నారు. మరికాసేపులోనే మనం చూస్తున్నటువంటి బంజారాహిల్స్ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చి ఇక్కడ వారందరూ కూడా విచారించే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు 4 నిందితులు పశుసంవర్ధక శాఖలో పనిచేస్తున్నటువంటి డిప్యూటీ డైరెక్టర్స్ సంగు గణేష్ తో పాటు మరొక డిప్యూటీ డైరెక్టర్ గా ఉన్నటువంటి రఘుపతి రెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి కేశవ సాయి, ధర్మపురి రవి, ఈ 4 కూడా 3 రోజుల పాటు ఏసీబీ అధికారులు కస్టడీలో తీసుకుని విచారించే అవకాశం ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి రైతుల దగ్గర నుంచి 21 యూనిట్లు అంటే దాదాపు 2,10,00,000 రూపాయలకు సంబంధించిన గొర్రెలని కొనుగోలు చేస్తున్నటువంటి తెలంగాణ అప్పటి ప్రభుత్వము ఆ డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయకుండా ఆ ఖాతాల్లో ఇతర ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లోకి డబ్బులు దారి మళ్లించారు. దీంట్లో కీ రోల్ పోషించినటువంటి కాంట్రాక్టర్ మోయినుద్దీన్ తో పాటు అతని కుమారుడు ఇక్రముద్దీన్ పై మాత్రం ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు ఇప్పటికే కేసు నమోదు చేసుకున్నారు. వారిద్దరు కూడా ప్రస్తుతం పరారులో ఉన్నారు. వారి కోసం మాత్రం ఏసీబీ అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. వారిద్దరు కూడా దేశం విడిచి వెళ్లిపోయినట్టు కూడా తెలుస్తుంది. గొర్రెల స్కామ్ తరహాలోనే ఆవుల స్కామ్ కూడా పాల్పడ్డట్టు ఇప్పటికే ఏసీబీ అధికారులకు కొన్ని ఫిర్యాదులు అందాయి. ఆ ఫిర్యాదుల నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసుకుని అది కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ గొర్రెలు ఆవుల సంబంధించిన స్కీమ్ లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినట్టు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు అనేక ఆధారాలు కూడా సేకరించారు. ఇప్పటికే రైతుల స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి 4 నిందితుల స్టేట్మెంట్ నమోదు చేసుకుని ఈ రోజు 4 నిందితులు కూడా కస్టడీలో తీసుకుని విచారించిన తర్వాత మరి ఈ స్కామ్ లో ఇంకా ఎవరెవరు ప్రమేయం ఉంది, ఎందుకంటే ఇప్పటికే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పేరు వినపడుతుంది కాబట్టి అతన్ని కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేస్తారా లేదా అనేది మాత్రం ఇప్పుడు సర్వత్రా రాజకీయంగా తీవ్ర ఆసక్తిని నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే వారందరూ కూడా మంత్రి చెప్తేనే తాము ఈ యొక్క గొర్రెలు కొనుగోలు చేసినట్టు కూడా చెప్తున్నారు. కాబట్టి మరి ఇందులో మంత్రి గతంలో పనిచేస్తున్నటువంటి మంత్రి ప్రమేయం ఎంతవరకు ఉంది, ఇప్పటికే మంత్రి ఓఎస్డీగా పనిచేస్తున్నటువంటి కళ్యాణ్ కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చి విచారించారు. కాబట్టి మరి మంత్రి ప్రమేయం ఉందా లేదా అన్నపై ఈ 4 దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకున్న తర్వాత పూర్తిగా అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఏసీబీ అధికారులు దర్యాప్తు కొనసాగించే అవకాశం ఉంది. మరి ఒకవేళ వీరికి సంబంధించిన దాంట్లో మాజీ మంత్రిగా పనిచేస్తున్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకే ఈ యొక్క గొర్రెలు సంబంధించిన కొనుగోలు చేసినట్లు కూడా ఇప్పటికే కొంతమంది చెప్తున్నారు. కాబట్టి దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసిన తర్వాత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పిలిచి నోటీసులు ఇచ్చి కూడా ఏసీబీ అధికారులు విచారించాలని కూడా భావిస్తున్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. ఇప్పటివరకైతే 4 మాత్రమే అరెస్ట్ చేశారు. మరొక 2 నిందితులు పరారులో ఉన్నారు. కాంట్రాక్టర్ లో ఉన్నటువంటి మోయినుద్దీన్, అతని కుమారుడు విక్రముద్దీన్ ఇద్దరు కూడా పరారులో ఉన్నారు. వారిద్దరిని కూడా త్వరలోనే అరెస్ట్ చేసి విచారిస్తామని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. అయితే దేశం విడిచి వెళ్లిపోయినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారో అప్పటి నుంచి వారందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారి కోసం మాత్రం ఏసీబీ అధికారులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇక ఈ రోజు మరి కాసేపులోనే ఏసీబీ ప్రధాన కార్యంలో 4 నిందితులను కూడా మెడికల్ టెస్ట్ పూర్తి చేసిన తర్వాత వారికి 3 రోజుల పాటు, ఈ రోజు, రేపు, ఎల్లుండి అంటే శనివారం వరకు వారందరినీ కూడా 3 రోజుల పాటు విచారించి వారికి స్టేట్మెంట్ నమోదు చేసుకుని మొత్తం కూడా ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఈ కేసులో ఎవరి ప్రమేయం ఎంతవరకు ఉందనే దానిపై కూడా పూర్తిగా ఏసీబీ అధికారులకు లాగే అవకాశం ఉంది. సంధ్య.